రాయల్ ఎన్ఫీల్డ్ అన్న వేరే గురించి వచ్చిండు రిపేర్ గురించి. ఈ బండి మొత్తం రిపేర్ చేయడం జరిగింది. అక్కడ అడిగిన తర్వాత ఇక్కడ మన అడ్రస్ చెప్పారంటే ఇక్కడికి వచ్చేసాడు. దీని రిపేర్ ఏంటంటే చూడండి, మొత్తం ఫస్ట్ చైన్ లింక్ ఇట్లా తీసేసి తర్వాత అబ్బు పై ఇప్పేసి అబ్బు ఇట్లా బయట తీయాలి. తర్వాత చైన్స్ ప్యాకెట్ సపరేట్ అబ్బు వస్తుంది, దాన్ని బేరింగ్ తీసేసి అందులో ఉన్న పుష్ పక్క పెట్టేసి బేరింగ్ తీయాలి. ఇలా ఈ బేరింగ్ కొత్త అబ్బుకు పెట్టాలి. అది కొత్త బేరింగ్ దానికి పెట్టేశాను. ఇది అబ్బు బ్రేక్ డౌన్ ఇట్లా పట్టుకునేది. మళ్ళీ సేమ్ యాజ్ అలాగే పెట్టేశాను. మొత్తం పై తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఉంచుకొని అక్కడ ఇప్పుడు తీసి పెట్టచ్చు. మళ్ళీ రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి పెద్దగా టెన్షన్ ఉండదు. చూసారు కదా, మధ్యలో ఒక వాచర్ వస్తుంది. మెయిన్ ఈ వాచర్ ఇంపార్టెంట్ అండి, లేదంటే టైట్గా పట్టుకునే ఛాయిస్ ఉంటుంది. బ్రేక్ కానీ చైన్ కానీ పై హార్డ్గా తిరుగుద్ది, డ్రమ్ హీట్ అవుద్ది. మధ్యలో ఒక వాచర్ వేయాల్సి వస్తుంది. దీని తర్వాత పై యథావిధిగా సెట్ చేసేసాలి. చూసారు కదా, హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇదే వానికి. ముందుగా చిన్న స్పాకెట్ తీయాలి. ముందు క్లచ్ చిప్ప మొత్తం ఇప్పేసేయాలండి. చూసారా, క్లచ్ చిప్ప ఇప్పేస్తే అందులోనే ఉంటుంది చిన్న స్పాకెట్. లాక్ తీసేసి నడ్డు హెవీ నట్టు ఉంటుంది ముందట తీసేసాను కదా. ఓకే, అది చైన్ ఇట్లా మొత్తం తీసేసాను. అది కొత్తది పెట్టాను చూడండి, కొత్త చైన్. చైన్ చాలా హార్డ్గా ఉంటుంది, బెండు కాదు సహజంగా. ఓకే, చైన్ కూడా పెట్టేస్తున్నా. ఓకే, చూసారా, ఓకే. దానికి లాక్ సపరేట్ వస్తుంది, లాక్ పెట్టేసేయండి. ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయండి. ఎనీ డౌట్